సో ఇంకొక పాట ఏదైనా పాడండి మాకోసం, దాని తర్వాత ముందుకెళ్దాం. మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్ల దేవిరా వెల్లమ్మ మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్ల దేవిరా వెల్లమ్మ సేద్యలెక్కడ సెట్లెక్కి మావిరాలెల్లమ్మ కైలాసం గట్లెక్కి మావిరాలెల్లమ్మ ఒక్కేసి డప్పుల్ల మావిరాలెల్లమ్మ ఒక్కనే శివ సత్తి దేవిరా వెల్లమ్మ రెండేసి డప్పుల్లే మావిరాలెల్లమ్మ రెండు శివ సత్తుల్లే దేవిరా వెల్లమ్మ మూడేసి డప్పుల్లే మావిరాలెల్లమ్మ మూడు శివ సత్తుల్లే దేవిరా వెల్లమ్మ కాలు గదిలియమ్మ మావిరాలెల్లమ్మ గజ్జె గదిలియమ్మ మావిరాలెల్లమ్మ ఎల్లు ఎల్లారివే మావిరాలెల్లమ్మ ఎవరాడి బిడ్డవే మావిరాలెల్లమ్మ శివశంకరుని బిడ్డని మావిరాలెల్లమ్మ శివనెల్లి మాతని దేవిరా వెల్లమ్మ గౌతుని కోడల్ని మావిరాలెల్లమ్మ గంభీర మాతని దేవిరా వెల్లమ్మ మావీరం మావీరం మావిరాలెల్లమ్మ మావీరం కొండల్ల దేవిరా వెల్లమ్మ సేతిరెక్కడ సెట్లెక్కి మావిరాలెల్లమ్మ కైలాసం గట్లెక్కి దేవిరా వెల్లమ్మ. ఓకే, మీరు అంటే పాత పాటలేనా కొత్త పాటలు కూడా, అంటే ఎలా నేర్చుకుంటారు ఈ పాటలన్నీ? అంటే ఇక అప్పట్లో అమ్మ పాడేది ఊర్లో, కొన్ని అమ్మని చూసి నేర్చుకున్నాను, కొన్నేమో ఇప్పుడు అంతా యూట్యూబ్లలో పాడుతున్నారు కదా, అట్లా పాడే వాటిని బట్టి నేర్చుకుంటాము. మన ఊర్లలో కూడా పెద్దోళ్ళు పాడుతుండేది అట్లా. సో మరి మీ ఇంట్లో ప్రోత్సాహం ఎలా ఉంటుంది? మీ వాళ్ళు ఏమంటారు? అంటే మీరు ఇటు జాబ్ చూసుకుంటూ మీరు కుకింగ్ ప్లస్ ఇటు ఇదంతా చేస్తుంటారు కదా, అసలు టైర్డ్ అవ్వరా? టైం ఎక్కడ ఉంటుంది మీకు అసలు? ఇక టైర్డ్ అయితే ఇప్పుడు అవుతామో మామూలుగా ఉంటా, ఎప్పుడైతే ఎనర్జీనే ఉంటా, టైర్డ్ తక్కువ. బట్ మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? మంచిగా చేస్తారు. ఏమన్నారా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, అవసరమా మనకి ఇదంతా, అట్లాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా మీకు? సో అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే మీ ఊర్లో వాళ్ళు కానీ ఏంటి ఇవిడ అంటే కోలాటం పెట్టి అంటే కొన్ని రకాల మాటలు మనం వింటుంటాం, ఎస్పెషల్గా పల్లెటూళ్ళలో ఏది చేసినా తప్పే అంటారు, తుమ్మినా తప్పే దగ్గినా తప్పే నువ్వేం చేసినా తప్పే. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఇక అంటే ఇక ఈ ఉన్నది పని చేసుకొని ఉండేదాకా ఈ ఆటలు ఎందుకు, ఈ నైట్ టైంలో పోవడం ఎందుకు, ఇంత రిస్క్ ఎందుకు అని అంటారు. ఇక చాలా మంది అంటారు, అంటే ఇంట్లో లేమనలే ఎప్పటికి కూడా. ఓకే, కాకపోతే ఈ లతలోళ్ళు ఇట్లా తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటావు, చీకట్లో బండి వేసుకొని పోతాం, ఇప్పుడు జనరేషన్ బాగాలేదు, పోత ఏమన్నా ఇట్లా జరగరాంది ఏమన్నా జరుగుతుంది అట్లా అని చెప్తారు చాలా వరకు. ఇంకా నాకు అలా తప్పదు, ఏడ ఉన్న పోయేదే నేనైతే చేసేది అని చెప్తుంటా అట్లా. మీ సంపాదన మీద పడి ఎవరైనా ఏడుస్తుంటారా ఎప్పుడైనా? ఎవరు ఏడుస్తారు మన ముందర ఎవరు చెప్పరు, కాకపోతే ఎవరి మనసులో ఉంటే చెప్పలేవు. కోలాటాల మాస్టర్కి కానీ ఒక భజన మాస్టర్కి కానీ అసలు ఒక మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది జనరల్గా? ఇన్కమ్ అనేది మంత్లీ అనేది ఏముండదు. ఇప్పుడు ఒక సీజన్ ఎండాకాలం వస్తే ఖాళీగా ఉంటారు, మంచిగా బాగా చాలా టీమ్స్ నడుస్తాయి. ఇప్పుడు ఈ టైంలో వర్షాకాలం వచ్చింది అనుకో, ఈ టైంలో అసలు నడవవు, అప్పుడు ఖాళీనే ఉంటారు. ఓకే, ఒక ఇన్కము ఇట్లా నెలకింత అనేది ఏముండదు మాస్టర్లకి. టీం దొరికినప్పుడే వాళ్ళకు బుక్కడంతా అన్నము, 10 రూపాయలు చేతిలో, దొరకకపోతే వేరే పని చేసుకోవాలి, లేదంటే ఇంటికాడ ఉండాలి, ఏం పని రాను అంతే. కానీ కోలాటాల మీద అసలు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు పోటీ పడేస్తున్నారు, నేను కూడా చూసాను మా ఊర్లలో. అసలు ఇంత ప్రత్యేకత రావడానికి కానీ లేదంటే వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కానీ అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఇప్పుడు మేము మాస్టర్లము ఎక్కడన్నా మా అప్పుడులో మేము నేర్చుకున్నప్పుడు చాలా తక్కువ టీమ్స్. తర్వాత నేర్చుకుంటుండు, ఒకరికొకరు దేవుళ్ళకి ఆడేస్తుంటారు, ప్రచారాలకు పోతుంటూ వేస్తూ, ఇప్పుడు ఇట్లా పెళ్లిళ్ళకి వేస్తున్నారు కదా, అబ్బా ఊళ్ళో చూడు బలగ చేసిరు ఫంక్షన్లో ప్రోగ్రాము, కోలాటం పెట్టిరు, దాండియా పెట్టిరు, పలాని గుళ్ళే బలగేసిరు భజన, కోలాటం బాగా వేస్తారు. మన ఊళ్ళో ఎందుకు నేర్చుకోవద్దు, మనకెందుకు వద్దు, మనం కూడా ఆడే అంత టాలెంట్ ఉంది కదా, వాళ్ళలాగా మన వేయలేమా, ఆ మాస్టర్ నెంబర్ తీసుకొని పిలిచి వేయించుకుందాం. జనాలు అట్లా అయిపోయారు అనమాట, అలర్ట్ అయిపోయారు కోలాటానికి భజనకి. ఇప్పుడు ఇంత ముందుకు ఒకప్పుడులో డీజేలు డ్యాన్సులు ఉండేది, ఇప్పుడు డీజేలు డ్యాన్సులు ఇవి లేవు, కోలాటము ఏమున్నా చెక్క భజన.